రాత్రి 1 గంట దాటిన తర్వాత నగరం మొత్తం నిద్రలోకి జారుకుంటుంది. కరెక్ట్గా అదే సమయంలో ఒక పక్క రోడ్డుపై వెళ్తున్న వాహనాల యొక్క శబ్దం కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వస్తుంది. కరెక్ట్గా అలానే ప్రతి ఇంట్లో కూడా లైట్లు కూడా ఆరిపోతూ ఉంటాయి. కానీ కొన్ని ఇళ్లలో మాత్రం మనందరికీ కనిపించని కొన్ని కొత్త కథలు ప్రారంభం అవుతాయి. మనకు అనిపిస్తుంది ఇంటికి వచ్చాక ఇంట్లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాక ఇక నేను సేఫ్ అని. కానీ ఒకవేళ మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత లాక్ వేసుకున్న తర్వాత కూడా మిమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారని మీకు కన్నా తెలిస్తే ఎలా ఉంటుంది? కేవలం ఒక మెసేజ్, ఒక ఫోటో, అంతే. ఇంకా సేమ్ అటువంటిదే ఒక అమ్మాయి ఎదుర్కోవడం కాదు, పూర్తిగా ఆమె జీవితాన్ని నాశనం చేసింది, చిన్న భిన్నం చేసింది అనమాట. అనన్య అనే 25 ఏళ్ళ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది. అయితే ఆమె ఆ మంత్ మొత్తం నైట్ షిఫ్ట్లు చేస్తుంది. దీంతో ఆమె ఇంటి దగ్గర నుంచి కాకుండా బయటనే, అంటే కంపెనీకి దగ్గరలో ఒక రూమ్ తీసుకొని ఒంటరిగా రెంట్లో ఉంటుంది. అయితే ఒకరోజు నైట్ షిఫ్ట్ అయిపోయాక సుమారు రాత్రి 1:30 సమయంలో ఇంటికి చేరుకుంది. అలా ఇంటికి రాగానే గేట్ క్లోజ్ చేసి ఇంట్లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ కూడా లాక్ చేసుకుంది. అలానే ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత చైన్ లాక్ పెట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విండోను కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసింది. అమ్మయ్య, అంతా అయిపోయింది, ప్రశాంతంగా ఇప్పుడు పడుకోవచ్చు అని చెప్పి ఆమె అనుకుంది. అలా అనుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకుందాం అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళింది. అయితే బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత అద్దం ముందు నిలబడి హెయిర్ని ఒకసారి దువ్వుకుంటుంది. కరెక్ట్గా అదే సమయంలో ఆమె ఫోన్కి సడన్గా ఒక మెసేజ్ వచ్చింది. అయితే ఇంతకీ ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆమె చూసింది. దీంతో అదొక అన్నోన్ నెంబర్ అని చెప్పి తెలిసింది. సరే, ఇంతకీ మెసేజ్ ఏమిటి అని చెప్పి ఆమె చూసింది. అయితే అందులో గుడ్ నైట్ అనన్య అని ఉంది. అది చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకు అంటే ఎవరిదా నంబర్, ఈ టైంలో తనకు అలా ఎందుకు మెసేజ్ పెట్టారు అని చెప్పి ఆమె ఒక్కసారిగా ఆలోచించింది. సరే అని చెప్పి ఎవరైతే ఏం పెట్టారని చెప్పి మెసేజ్ని పూర్తిగా ఓపెన్ చేసింది. అలా ఓపెన్ చేసిన తర్వాత ఆ మెసేజ్కి ఒక అటాచ్ చేసిన ఫోటో కూడా ఉంది. అయితే ఆ ఫోటో చూసి అనన్య యొక్క మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ ఫోటోలో అనన్య బాత్రూంలో అద్దం ముందు ఉంది. కానీ ఫోటో యాంగిల్ మాత్రం బాత్రూమ్ యొక్క కార్నర్ నుంచి తీసినట్లుంది. అది సెల్ఫీ కాదు, ఇప్పుడే జరిగిన మూమెంట్ని ఎవరో దూరం నుంచి తీసి పంపించినట్లు చాలా క్లియర్గా ఉంది. అనన్య వెంటనే బాత్రూమ్ డోర్ని లాక్ చేసి హాల్లోకి వచ్చి చూసింది. అన్ని లైట్లు ఆన్ చేసి ఇల్లంతా చెక్ చేసింది. కిచెన్లో కూడా ఎవరూ లేరు. బాల్కనీ చూస్తే లాక్ చేసి ఉంది. సోఫా వెనక, కర్టన్స్ వెనక అన్నీ చెక్ చేసింది. కానీ ఇల్లంతా కూడా ఖాళీగానే ఉంది. ఆమె స్వయంగా మేబీ ప్రాంక్ లేదా స్వయంగా నా ఫోనే హ్యాక్ అయి ఉండొచ్చు అని చెప్పి ఆమె కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ సరిగ్గా 10 నిమిషాల తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఈసారి ఫోటోలో అనన్య హాల్లో సోఫా దగ్గర కూర్చొని ఫోన్ చూస్తుంది. అయితే ఫోటో యాంగిల్ సీలింగ్ కార్నర్ నుంచి ఉంది. ఫోటోతో పాటు ఒక లైన్ "నువ్వు భయపడుతున్నావా" అని ఉంది. అప్పుడు అనన్యకి అర్థమైంది ఎవరో ఇంట్లోనే ఉన్నారని. ఆమె శరీరం ఒక్కసారిగా వణకడం మొదలైంది. వెంటనే ఫ్రెండ్ రియాకి కాల్ చేసింది. రియా, నా ఇంట్లో ఎవరో ఉన్నట్లుంది, నా ఫోన్కి ఫోటోలు వస్తున్నాయి, పోలీసులకి కాల్ చేయి అని చెప్పింది. రియా ప్రశాంతంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపో, లాక్ చేసుకో అనేసి ఆమె చాలా కూల్గా చెప్పింది. కాల్లో మాట్లాడుతున్నప్పుడే మళ్ళీ ఈమెకు మెసేజ్ వచ్చింది. ఫోటో ఓపెన్ చేసి చూస్తే అనన్య కాల్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో హాల్ డార్క్ కార్నర్లో నుంచి ఒక బ్లర్ ఫోటో ఆమెకు కనిపించింది. అయితే ఆ ఫోటోలో ఉన్న షాడో సేమ్ మనిషిలాగే ఉంది. అది చూసి అనన్య ఒక్కసారిగా కేక వేసింది, రియా ఎవరో నా వెనక ఉన్నారు అని. రియా దానికి చెప్పింది, వెనక తిరిగి చూడొద్దు, నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా చెప్పింది. అనన్య పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిననే డోర్ కూడా లాక్ చేసుకుంది. అయితే ఫోన్ టార్చ్ వేసుకొని బెడ్రూమ్ పక్కన సైలెంట్గా కూర్చుంది. ఆమె శ్వాస ఒక్కసారిగా వేగవంతమైంది. బెడ్రూమ్లో ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కూడా ఉంది. అద్దంలో మొత్తం గది యొక్క ప్రతిబింబం మొత్తం కనిపిస్తుంది. అనన్య అద్దం వైపు చూస్తున్నప్పుడు ఆ ప్రతిబింబంలో కొంచెం కదలికగా అనిపించింది. ఆమె సడన్ గా తిరిగి చూసింది. కానీ గదిలో మాత్రం ఎవరూ లేరు. ఆమె మనసులో ఒకే ఒక ఆలోచన, ఇంట్లో ఎవరో ఉన్నారు, కానీ ఎక్కడ? ఇలా ఆమె అనుకునే టైంలోనే సరిగ్గా మళ్ళీ 10 నిమిషాల తర్వాత మరొక మెసేజ్. ఈసారి ఫోటో బెడ్రూమ్ డోర్ బయట నుంచి తీసి పంపినట్లుంది. అయితే డోర్ నాబ్ దగ్గర ఒక చేతి ముద్రలాగా కూడా వేసి ఉంది. టెక్స్ట్, నువ్వు లాక్ చేసినా నేను ఆల్రెడీ లోపలే ఉన్నాను. అది చూసి అనన్య కన్నీళ్లతో కాల్లో, రియా నేను సేఫ్ కాదు, ప్లీజ్ ఫాస్ట్ గా అని చెప్పి అంది. దానికి రియా, పోలీసులు వస్తున్నారు, 5 మినిట్స్ అని చెప్పింది. అనన్య అలా బెడ్రూమ్ మీద కూర్చొని సైలెంట్ గా ఎదురు చూస్తుంది వారి కోసం. కరెక్ట్గా అదే సమయంలో ఆమె ఫోన్ స్క్రీన్ ట్యాపింగ్ అనిపించింది. నెక్స్ట్ మెసేజ్ వచ్చింది.
ఈసారి ఫోటోలో క్లోజ్ షాట్ అనన్య తల వెనక నుంచి తీసి పంపించినట్లుంది. దీంతో పాటు చివరి మెసేజ్, నేను నీ వెనకాలే ఉన్నాను. అనన్య శరీరం మొత్తం ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. ఆమె నెమ్మదిగా వెనక తిరిగి చూసింది, కానీ వెనక మాత్రం ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దం. ఆమె అప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళింది. అద్దాన్ని క్లోజ్ గా పరిశీలిస్తే ఒక విషయం ఆమె నోటీస్ చేసింది. అద్దం గోడకి పూర్తిగా అతుక్కొని లేదు, కొంచెం గ్యాప్ ఉంది. అనన్య చెయ్యి అద్దం ఎడ్జిని తాకగానే అద్దం వెనక నుంచి 2 వేళ్లు నెమ్మదిగా బయటకు వచ్చాయి. అనన్య కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి. ఆమె ఊపిరి పీల్చుకోవడం కూడా ఆమె మర్చిపోయింది. తర్వాత సెకండ్ లోనే అద్దం వెనక గ్యాప్ లో నుంచి ఒక మనిషి ముఖం బయటకు కనిపించింది. అది ప్రతిబింబం కాదు, నిజమైన ముఖం. ఒక సైకో కిల్లర్. అద్దం వెనక ఉన్న స్పేస్ లో అతను దాక్కొని ఉన్నాడు. అతను నవ్వుతున్నాడు, అది కూడా మెల్లని వాయిస్ లో. అది చూసి అనన్య కేక వేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ వాయిస్ మాత్రం బయటికి రావటం లేదు. అంటే గొంతు బిసుకుపోయింది. కరెక్ట్గా అదే సమయంలో డోర్ బెల్ మోగింది. బయట నుంచి పోలీసులు నాక్ చేస్తున్నారు. మేడం, డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి వాళ్ళు డోర్ ని నాక్ చేస్తున్నారు. అనన్య సహాయం కోసం డోర్ వైపు పరిగెత్తడానికి ప్రయత్నించింది, కానీ కిల్లర్ సైలెంట్ గా అద్దం వెనక నుంచి బయటకు వచ్చి ఆమె నోరు మూసేశాడు. చెవి దగ్గర గుసగుసలాడాడు. సైలెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలా చెప్పిన తర్వాత క్షణం కిల్లర్ బెడ్షీట్ తీసుకొని అనన్య మెడకి లూపు వేశాడు. అనన్య పోరాడుతుంది. అద్దం ప్రతిబింబంలో ఆమె సొంత మరణం ఆమె కంటికి కనిపిస్తున్నట్లుంది. అనన్య ఫోన్ కి చివరి మెసేజ్ పిన్ అయింది. చివరి ఫోటోలో అనన్య ఉక్కిరి బిక్కిరి అవుతూ కిల్లర్ ముఖం చాలా క్లియర్ గా కెమెరా వైపు నవ్వుతూ ఉన్నాడు. అయితే దానికి కూడా ఒక టెక్స్ట్ ఉంది. అది ఏమిటి అంటే, సైలెన్సే గెలిచింది. అనన్య చేతులు నెమ్మదిగా పడిపోయాయి, కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి. దీంతో ఆమె నెమ్మదిగా చనిపోయింది. అదే సమయంలో పోలీసులు డోర్ ని బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించారు. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి చూశారు. అలా చూడగానే అనన్య శరీరం బెడ్ పక్కనే పడిపోయి ఉంది. అద్దం గ్లాస్ మీద ఒక రక్తంతో ఒక లైన్ రాసి ఉంది. అది ఏమిటి అంటే, సైలెన్సే గెలిచింది అని. అది చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో వారు వెనక్కి వెళ్ళి అద్దం వెనక చెక్ చేశారు, కానీ గ్యాప్ మాత్రం ఖాళీగా ఉంది. అంటే కిల్లర్ అప్పటికే పారిపోయాడు. కానీ అద్దం వెనక ఒక చిన్న స్పీకర్ కూడా ఉంది. ఆ స్పీకర్ ఆన్ అయ్యి కిల్లర్ వాయిస్ వినిపించింది. థ్యాంక్స్ ఆఫీసర్, డోర్ ఓపెన్ చేసినందుకు అని ఉంది. అది విన్న వెంటనే పోలీస్ ఆఫీసర్ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ ఫోటోలో పోలీసులు బెడ్రూమ్ లో ఉన్న అనన్య శరీరం దగ్గర నిలబడి ఉన్నారు. దానికి టెక్స్ట్ ఏమిటంటే, నెక్స్ట్ మీ ఇంట్లోనే అని. అయితే ఈ కేసు ఇప్పటికీ కూడా సాల్వ్ కాలేదు. అనన్యని సేవ్ చేయడానికి పోలీసులు వచ్చినా కూడా ఆలస్యం అయిపోయింది. ఆ సైలెంట్ కిల్లర్ ఎక్కడో దగ్గర ఎవరో ఒకరి ఇంట్లో మళ్ళీ దాక్కొనే ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన మిస్టీరియస్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలానే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.